ఇసుక 2 కోట్ల టన్నులు వైకాపాయంలో దోపిడీపై ఉపగ్రహ చిత్రాల సాయంతో నివేదిక రూపొందిస్తున్న గనుల శాఖ వచ్చే నెలలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు జిల్లా ఇసుక అధికారులను విచారించిన ఏసీబీ వైకాపా ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం గుత్తేదారులకు అప్పగించాక అనధికారికంగా 2 కోట్ల టన్నులకు పైన ఇసుక తవ్వి తరలించుంటారని అంచనా వేస్తున్నారు. అప్పట్లో 478 రేవులకు అనుమతులు ఇవ్వగా అందులో 135 రేవులు పరిధిలో జరిగిన అక్రమ తవ్వకాలను అంచనా వేసినప్పుడే దాదాపుగా 70 లక్షల టన్నులు ఉందని లెక్కించారు. మిగిలిన అన్ని రేవుల పరిశీలన పూర్తయితే అక్రమ తవ్వకాల పరిమాణం 2 కోట్ల టన్నులు దాటుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇందుకోసం రేవుల వారీగా వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఇది జరగాలి. ఇది చేస్తే అది క్రమమా అక్రమమా అన్నది ఒక ఎత్తు. రేపు పొద్దున్న నెక్స్ట్ ప్రభుత్వాలు మారినప్పుడు ఉచితం పేరుతో ఎన్ని కోట్ల టన్నుల్ని నొక్కేశారని కూడా తేలుతుంది. ఇప్పుడు ఒక మార్గం చూపించినట్టయింది. ఇవాళ ఏది అక్రమం చేస్తారో రేపు పొద్దున ఇదే అక్రమనేనే కదా. ఇసుక అంటేనే అందులో సక్రమము అక్రమము అనేది ప్రభుత్వాలు డిసైడ్ చేసేది. ప్రభుత్వం తవ్వుకోమంటే తవ్వుకున్నట్టు వాళ్ళు తవ్వుకుంటున్నదంతా కూడా సక్రమ అంటే ప్రభుత్వం చెప్పింది కాబట్టి సక్రమం, అప్పుడు ప్రభుత్వం చెప్పింది కాబట్టి సక్రమం. అదే రెండో ప్రభుత్వం మారితే అక్రమం. అంతకు మించి ఏం కనబట్టలేదు. ఒరిజినల్గా అక్రమం ఏంటి? ఏదైనా మన దాన్ని ఏమంటారు వంతెనలు అట్లాంటి వాటి దగ్గర తవ్వకూడదు. రెండవది డబ్బులకి తవ్వారా లేదా, డబ్బులకే తవ్వారా ఆ రోజున. కాకపోతే దాన్ని అక్రమం అని చెప్తున్నది. ఇవాళ ఉచితంగా జరుగుతున్నటువంటిది మాత్రం సక్రమం అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే వచ్చే